యేసయ్య మొదటిసారి వచ్చినప్పుడు ఆ దేవదూత చెప్పిన మాట ఏంటి తెలుసా? భయపడకుడి. భయపడకండి అమ్మా, భయపడకండి అయ్యా. మీరు అంత ఘోర పాపిలైనా, లేకపోతే మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, మమ్మల్ని చూచి, పరిశుద్ధతను చూచి మీరు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే రక్షకుడు వచ్చాడు, ఆయన మీకు తన పరిశుద్ధతను ఇవ్వబోతున్నాడు, మీ స్థానంలో ఆయన శిక్షించబడబోతున్నాడు అని ఆ రోజు భయపడద్దు అని చెప్పాడు దేవదూత. అండ్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం. చాలా సమయాన్ని ఆయన ఇప్పటికే ఇచ్చాడు. ఈ కృపాకాలంలో ప్రతిరోజు ఆయన తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. బట్ దేర్ విల్ బి అ డే, యేసయ్య చరిత్రలో ఏ రీతిగా అయితే ఒకరోజు పుట్టాడో ఆ రీతిగానే చరిత్రలో ఖచ్చితంగా ఒక రోజు రాబోతుంది. ఆ రోజు యేసయ్య మరలా వస్తున్నాడు. ఈస్ కమింగ్ అగైన్. త్వరగా మరలా రాబోతున్నాడు. ఆ రోజు దేవదూత వచ్చి భయపడకుడి అనడు. నేను మీకు మహా సంతోషకరమైన సువార్త తీసుకొచ్చాను అండు. దెర్ విల్ బి నో మోర్ టైం. గేమ్ ఓవర్. ఆ రోజు సమయం ఉండదు. ఆ రోజు ఛాన్స్ అడగడానికి కుదరదు. ఇంకో సంవత్సరం గడువు ఇవ్వండి ప్లీజ్ అనడానికి అస్సలు ఛాన్స్ లేదు. ఆ రోజు ఎప్పుడు, యేసయ్య ఎప్పుడు పుడతాడో ఎవరికి ఏ రీతిగా అయితే తెలియలేదో, అంటే ఏ సంవత్సరం నాడు ఏ రోజు అనేది, ఆ రీతిగానే యేసయ్య ఎప్పుడు వస్తాడో కూడా ఎవరికి తెలియదు. కనుక ఈ భూమి మీద మనము బ్రతికి ఉన్నంత కాలమే అవకాశం టు బిలీవ్, టు యాక్సెప్ట్, టు సీక్ జీసస్. యేసయ్యను కనుగొనడానికి, యేసయ్యను చేర్చుకోవడానికి, యేసయ్యను ఒప్పుకోవడానికి, నీ హృదయపు ద్వారాన్ని తెరవడానికి, పశ్చాత్తాపంతో ప్రభువుని హత్తుకోవడానికి. ఓన్లీ ఇన్ యోర్ లైఫ్ టైం, నీ జీవిత కాలంలో మాత్రమే